మిత్రులకు నమస్కారం. పై అవగాహన వీడియోలను విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా అన్ని మీడియా మిత్రులను కోరుతున్నాం. ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ వీడియోలను మీ సంబంధిత స్థానిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, మహిళా పోలీస్ గ్రూపులు మరియు ఇతర స్థానిక ప్రజా గ్రూపుల ద్వారా విస్తృతంగా షేర్ చేయగలరు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ 2026 సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు మరియు భద్రతా సూచనలు ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం కల్పించవలసిందిగా విజ్ఞప్తి. ప్రజా అవగాహన పెంపొందించడంలో మీ సహకారం ఎంతో విలువైనది. డైవర్షన్లు అమలు చేయబడుతున్నాయి. పొదలకూరు వైపు నుండి వచ్చే వాహనాలు బైకాస్ రోడ్ జంక్షన్ వద్ద డైవర్ట్ చేయబడతాయి. అక్కడ నుండి నల్లబెట్టి శ్రీనివాసరెడ్డి సర్కిల్, తర్వాత అయ్యప్పగుడి సర్కిల్, అక్కడ నుండి మినీ బైపాస్ రోడ్ ద్వారా మీ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. చెన్నై వైపు నుంచి వచ్చే భారీ వాహనాలకు అయ్యప్పగుడి సర్కిల్ వద్ద డైవర్ట్ చేయబడతాయి. మినీ బైపాస్ రోడ్ ద్వారా ప్రయాణించి నగర రద్దీని నివారించాలి. భారీ వాహనాలకు నగర ప్రధాన రహదారులలో ప్రవేశం అనుమతించబడదు. రూట్ నంబర్ 1 పొదలకూరు రోడ్డు వైపు నుండి దర్గాకు వెళ్లే వాహనదారులకు పొదలకూరు జంక్షన్ వద్ద కట్ ఆఫ్ పాయింట్ ఏర్పాటు చేయబడింది. ఇక్కడ నుండి లోపలికి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. కావున వాహనదారులు పొదలకూరు జంక్షన్ నుండి కుడివైపునకు తీసుకుని కొండాయిపాలెం గేట్ మీదుగా ట్రంక్ రోడ్ గుండా వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. రూట్ నంబర్ 2 కేవీఆర్ జంక్షన్ నుండి దర్గా వైపు వెళ్లే మార్గంలో కూడా కట్ ఆఫ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుండి కూడా లోపలికి వాహనాలకు ప్రవేశం లేదు. రూట్ నంబర్ 3 జొన్నవాడ రోడ్డు మీదుగా వచ్చే వాహనదారులను పట్వాడిపాలెం వద్దే నిలిపివేయడం జరిగింది. ఇక్కడ నుండి లోపలికి వాహనాలకు అనుమతి లేదు. ఇక్కడికి చేరుకున్న వాహనదారులు పట్వాడిపాలెం నుండి శాంతినగర్ రోడ్డు వైపుగా వెళ్లి అక్కడ నుండి ట్రంక్ రోడ్ లో కలిసి మీ గమ్యస్థానాలు చేరుకోవచ్చు. అలాగే పొదలకూరు రోడ్ జంక్షన్ నుండి దర్గా మీదుగా ఎస్పీ ఆఫీస్ వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సహకరించండి. ఇట్లు నెల్లూరు జిల్లా పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగం.